మరో బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలో ఓ పులి ఫ్యామిలీ తిరుగుతోంది. లింగాల మండల వాసులని వణికిపోయేలా చేస్తోంది. ఈ ఫ్యామిలీ తాతిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ పులి తన కూనలతో కలిసి తిరుగుతూ ఉండగా వీడియో తీశారని మోహన్ చెప్తున్నారు. ఆ వీడియోని చూసిన అటవీ శాఖ అధికారులు అందులో కనిపిస్తున్నవి పులి పిల్లలేనని కన్ఫర్మ్ చేశారు. అది అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఎటు వెళ్ళిందో కనుక్కోవడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన కారణంగా పులి పాదముద్రలన్నీ కూడా గుర్తించలేకపోతున్నారు. తాతిరెడ్డిపల్లి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. కాబట్టి ఈ సరౌండింగ్స్ లో ఎక్కడో ఉంటుంది. పిల్లలు ఉన్నాయంటే తల్లి కూడా ఉంటుంది. ఒక్క పిల్లే ఉండింది. పులి పిల్లేనా ఇంకా లేకుంటే ఏమైనా పిల్లి పిల్ల అనుకున్నారా? టర్నింగ్ లోకి వచ్చింది పెద్దది కూడా వచ్చింది. పిల్ల కదా చిన్న సార్ ఒక పిల్లవాన చిన్న పిల్లవాన. అవునా? సరే, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ ఏరియాలో డిఎఫ్ఓ గారికి అయితే చెప్పినాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్యలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు దాన్ని కూడా క్షేమంగా ఎక్కడికైనా తీసుకుపోయి పెట్టేదానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మీరందరూ ఒంటరిగా పోవద్దు. రెండోది ఏమరా అంటే పోయేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక కట్టె అనేది ఖచ్చితంగా ఉండాలి. కట్టె పట్టుకొని పోవాలా. చిన్న కొద్దిగా రక్షణ కోసం కట్టి చేతిలో ఉండాలి. కట్టి చేతిలో లేకన్నా ఏం చేతిలో లేకన్నా ఎక్కడంటే అక్కడ తిరగొద్దు. చిన్నపిల్లలను గొర్రెల కాడికి పోయే వాళ్ళను గొర్రెలు మేకలు పశువులు ఏమన్నా కూడా ఈ ఏరియాకు పంపించొద్దు. కడప జిల్లాలో ఓ పులి తన కూనలతో అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ అటవీ శాఖ సిబ్బంది ఏమంటున్నారు? సర్దార్ పులివెందుల కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలోని గ్రామ సమీపంలో పులిపిల్ల కనిపించడంతో స్థానికంగా ఉన్న ఏదైతే మేకల కాపర్లు వాటిని విజువల్స్ తీశారు. తర్వాత ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో వారు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని వేలిముద్రల కోసం ఏదైతే పాదాల ముద్రల కోసం పరిశీలన చేస్తుంది. కానీ గత 4 రోజులుగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో ముద్రలు ఎక్కడా దొరకలేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆ వీడియోలో ఉన్నదాన్ని మాత్రం పులిపిల్లగానే గుర్తించారు. అయితే పులిపిల్ల ఉంటే ఖచ్చితంగా పులి కూడా ఉంటుంది. ఆ సమీప ప్రాంతంలోనే పులి తన పిల్లలను అక్కడెక్కడో దాచిపెట్టి తాను ఆహారం కోసం వెళ్లి ఉంటుందని కూడా అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే చిట్టడులాగా ఉంటాయి ఆ ప్రాంతంలో లింగాల మండలంలో చిన్న చిన్న కొండలు, పెద్దగా చెట్లు కూడా ఉండవు. చిట్టడులు చిన్న చిన్న చెట్లు ఉంటాయి. దీంతో పాటు ఎక్కువగా విస్తృతంగా ఈ లింగాల మండలానికి సంబంధించిన గ్రామాల్లో పెద్ద ఎత్తున అరటి తోటలు ఉంటాయి. ఈ అరటి తోటల్లో ఎక్కడైనా పులి ఉందా, లేకపోతే ఇటు ఈ చిన్న చిన్న అడవుల్లో ఎక్కడైనా చిన్న చెట్ల మధ్య ఉందా అన్న విషయంలో కూడా అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు గ్రామస్తులు మాత్రం మీరు బయటికి వెళ్లేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళండి. తోటల్లోకి వెళ్లేటప్పుడు కూడా ఏదైనా కర్ర లాంటిది తీసుకుని వెళ్లాలంటూ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద దీంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే నక్కలు, తోడేళ్లు లాంటి జంతువులు మాత్రమే ఎక్కువగా కనిపించాయి. దీంతో పాటు ఈ మధ్య కాలంలో అడవి పందులు ఉన్నాయి. కానీ ఒక్కసారిగా పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పత్తి తోటలో ఒక మహిళను ఏదైతే పులి దాడి చేసి చంపిన నేపథ్యంలో ఇక్కడ అరటి తోటలోకి వెళ్ళడానికి కూడా ఈ రైతులు గాని, రైతు కూలీలు గాని భయపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంటనే అటవీ శాఖ అధికారులు తమకు పులి బాధ నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన బృందాలను పిలిపించి ఇక్కడ నుంచి పులిని బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ వర్షాల వల్ల పులి దారి తప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇటు నుంచి అది వెళ్ళిపోతుందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో గాలింపు జరిపి చిన్న చిన్న చిట్టడువుల్లో పులి
చేరుకుంటే గ్రామాల్లోకి వచ్చి దాడి చేసే పరిస్థితి కూడా ఉందని వారు భయపడుతున్న నేపథ్యంలో తమకు తగిన రక్షణ కల్పించాలి, పులిని ఇక్కడ నుంచి వెంటనే బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా అరటి తోటలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోనికి అరటి తోటల మధ్యలో పులి చేరుకుంటే ఇక పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక ఎవరు తోటల్లోకి కూడా వెళ్లే పరిస్థితి లేదని కూడా గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ధైర్యం చెప్తూనే మీరు ఒక్కరొక్కరు వెళ్ళినప్పటికీ కర్ర లాంటి ఆయుధం తీసుకొని వెళ్ళమని చెప్తూనే దీనికి సంబంధించి వర్షాలు ఆగిన వెంటనే ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలియజేశాము. వారు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ విధంగా చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. సర్తాజ్.